తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. శాసనసభ స్పీకర్ గా బాధ్యతలు చేపట్టిన చింతకాయల అయ్యన్న పాత్రుడు మొట్టమొదటిసారిగా ఉత్తరాంధ్ర ఎలవేల్పు నూకాంబిక అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయ అధికారులు పూర్ణ కుంభంతో వేద మంత్రాల మధ్య స్వాగతం పలికారు. స్థానిక ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, ఎంపీ సీఎం రమేష్, మాజీ మంత్రి దాడి వీరభద్రరావు, మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ సత్యనారాయణ ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారి దగ్గర ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు ఆయన్ను ఘనంగా సత్కరించి అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు. చంద్రబాబు గారు ఆశీర్వాదం ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఆశీర్వాదంతో రాజకీయాల్లోకి రావడం జరిగింది. అప్పటి నుంచి అనేక పదవులు చేశాను. ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ పిలిపించి సభాపతిగా నిర్మించేసినట్టు మీ అందరూ తెలుసు. ఇది చాలా ఇంపార్టెంట్ పోస్ట్. ఇది రాజ్యాంగపరంగా అటువంటి స్థానంలో నన్ను కూర్చోబెట్టి గౌరవించారు. అన్నే కదా ఉత్తరాంధ్ర జిల్లాలను గౌరవించారు. అంచేత నాకు ఈ పదవి కాదు, ఇది నా బాధ్యతని భావిస్తాను. నేను నష్టపోయిన రాష్ట్రాన్ని బాగు చేయడం కోసం మేము అందరూ ప్రయత్నం చేస్తాం. అలాగే అమ్మవారి టెంపుల్ చంద్రబాబు నాయుడు టైంలోనే శాంక్షన్ అయింది, మీ అందరూ తెలుసు. 5 సంవత్సరాలు అలాగే నడుస్తూనే ఉంది. మళ్ళీ చంద్రబాబు గారు వచ్చారు, చంద్రబాబు గారి చేతుల మీద ఓపెనింగ్ జరుగుతుంది. ఈ అమ్మవారి ఆశీస్సులు మన అందరికీ ఉండాలని, ఉత్తరాంధ్ర జిల్లా మీద రాష్ట్రం మీద ఉండాలని, అలాగే ఈ సభని ముందాగా నడిపించే ధైర్యాన్ని కాకినాడ కెమెరా క్లబ్ ఆధ్వర్యంలో జాతీయ కెమెరా దినోత్సవాన్ని పురస్కరించుకుని కాకినాడ మెయిన్ రోడ్లోని టౌన్ హాల్లో కెమెరాల ఎగ్జిబిషన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీనియర్ ఫోటోగ్రాఫర్, రిటైర్డ్ ఎంప్లాయీ బి జగన్నాథం పాల్గొని ఎగ్జిబిషన్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా జగన్నాథం మాట్లాడుతూ జాతీయ కెమెరా దినోత్సవం సందర్భంగా 1940వ సంవత్సరం నుంచి 2023లో వరకు వినియోగించిన కెమెరాలను ప్రదర్శించడం ఎంతో సంతోషదాయకమన్నారు. ఇటువంటి మంచి కార్యక్రమంలో తనను భాగస్వామిని చేయడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. కాకినాడ కెమెరా క్లబ్ సెక్రటరీ కరి నాగేశ్వరరావు మాట్లాడుతూ ఈ తరం యువతకు కెమెరాల గురించి తెలియజేయాలనే సదుద్దేశంతో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసి అవగాహన కల్పించడం జరుగుతుందని తెలిపారు. కెమెరాల కలెక్షన్ అభిరుచి నాకు వ్యక్తిగతంగా ఫిల్ము కెమెరాల కాడి నుంచి మాన్యువల్లో ప్రింట్లు వేసిన అప్పటి నుంచి ఉండటం వల్లనే అవన్నీ ఉంచాలని అలా పోగేయటం జరిగిందండి. నేను కొన్న కెమెరా ఇది కూడా అమ్మనండి. అవి ఉంటాయి, తర్వాత అందరి దగ్గర ఇచ్చుకున్నవి, తర్వాత వేరే రాష్ట్రాల నుంచి కూడా కలెక్ట్ చేశాను సార్. నా దగ్గర ఇంచుమించు ఒక 500 కెమెరాల దాకా ఉన్నాయండి. ఇవి వీటి కోసం తెలుసుకున్న వాటి గురించి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అక్కడికి వెళ్ళి నేను ఎగ్జిబిట్ చేస్తూ ఉంటానండి. కెమెరా పాత ఎలా తీసేవారు, ఫిల్మ్ ప్రాసెసింగ్ ఏంటి, అలా ఇప్పుడు తరం ఫోటోగ్రాఫర్లకు తెలియదు కనుక ఇవి చూసి చెప్తూ లేకపోతే కొద్దిగా అయినా అవగాహన కలిగి ఫోటోగ్రఫీ మీద గౌరవం కలిగి పాత తరంలో ఇలా ఉండి అని తెలుసుకుంటారని ఎగ్జిబిట్ చేస్తూ ఉంటామండి. జూన్ 29న నేషనల్ కెమెరా డే. ఈ సందర్భంగా కాకినాడ టౌన్ హాల్లో కాకినాడ కెమెరా క్లబ్ వారిచే 2వసారి నేషనల్ కెమెరా డేని సందర్భంగా పురాతనమైన 200 సంవత్సరాల క్రితం కెమెరాలు టౌన్ హాల్లో ప్రదర్శించారు. ఈ యొక్క కార్యక్రమంలో వి బాలకృష్ణ గారు, మా క్లబ్ సభ్యులు వారు సేకరించారు ఈ పాత్ర కెమెరాలన్నీ కూడా. ఈ ప్రదర్శన ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ప్రస్తుత తరానికి పురాతనమైన కెమెరాలు ఏ విధంగా పనిచేసాయి, ఇప్పుడు తరం డిజిటల్ వచ్చిన తర్వాత కెమెరాలు ఎలా ఉన్నాయి అనే ఒక అవగాహన కలిగించాలని కాకినాడ పూర్వ ప్రజలందరికీ కూడా ఈ కెమెరా ప్రదర్శన తెలిగిస్తారని చెప్పి కాకినాడ కెమెరా క్లబ్ మా క్లబ్ అధ్యక్షులు ఎన్వీఎస్ బాబీ గారు, మరి ఉపాధ్యక్షులు ఆర్వీ శివరామకృష్ణ గారు, సెక్రటరీగా నేను, మా జాయింట్ సెక్రటరీ గారు జిఎస్వి ప్రసాద్ గారు, మేరేటి రామరాజు గారు, కొర్లపాటి సరస్వతి గారు, మా మెంటర్స్ ధనబాబు గారు, వీరి యొక్క సహకారంతో సుమారు మా క్లబ్లో 40 మంది వరకు ఫోటో ఆర్టిస్టులు ఉన్నారు. ఈ క్లబ్లోకి అలాగా అత్యంత పురాతనమైన క్లబ్. ఈ క్లబ్ని 1971లో అప్పటి జిల్లా కలెక్టర్గా ఉన్నటువంటి శ్రీ ఎల్ మాలకొండయ్య గారు కాకినాడలోని ప్రముఖులు, విద్యావేత్తలని, డాక్టర్స్ని, ఇంజనీర్లని, ప్రముఖ ఫోటోగ్రాఫర్ల ఆధ్వర్యంలో ఈ క్లబ్ ఏర్పాటు చేయడం అనేది. ఈ సందర్భంగా కాకినాడ పుర ప్రజలందరికీ కూడా నేను తెలియజేసేదంటే ఈ యొక్క అద్భుతమైన ప్రదర్శన సేకరించడం చాలా కష్టం. ఈ అద్భుతమైన ప్రదర్శనని కూడా అందరూ కూడా సద్వినియోగం చేసుకొని వచ్చే సంవత్సరం కూడా జూన్ 29వ తారీఖున మళ్ళీ జాతీయ కెమెరా దినోత్సవం చేస్తాం. కాబట్టి ప్రజలందరూ కూడా పుర ప్రజలందరూ కూడా ఈ కెమెరా ఎగ్జిబిషన్ని తిలకించి కావాలని చెప్పి కాకినాడ కెమెరా క్లబ్ కార్యవర్గం తరఫున అందరికీ కూడా సామూహికంగా మనం చేస్తాం. వర్షం కారణంగా ఏర్పడే ముంపు సమస్య శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ జె వెంకట్రావు పేర్కొన్నారు.
కాకినాడ సెగల లక్ష్మీనారాయణ నగర్ ప్రాంతంలోని మదర్ తెరీసా విగ్రహం నుంచి ఫౌండేషన్ ఆసుపత్రి మీదుగా చర్చి వరకు ముంపునకు గురైన ప్రాంతాన్ని కమిషనర్ సందర్శించారు. వర్షం కారణంగా ఆ ప్రాంతం నీట మునగడంతో కమిషనర్ అధికారులతో కలిసి ఆ ప్రాంతాన్ని సందర్శించారు. ముంపు సమస్య ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఇంజనీరింగ్, ప్రజారోగ్య విభాగానికి చెందిన అధికారులతో చర్చించారు. అలాగే సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. రాత్రి పడినటువంటి వర్షాల వల్ల వాటర్ లాగింగ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయని ఇన్స్పెక్షన్ చేయడానికి రావడం జరిగింది. ఇక్కడ ఈ బర్మా కాలనీ, పార్సల్ కాలనీ అంటారు, ఫౌండేషన్ ఆసుపత్రి. ఇక్కడ రోడ్డు కాస్త డౌన్లో ఉండటం వలన వాటర్ అనేది స్టాగ్నేషన్ అవుతుంది. ఇది సుమారుగా మదర్ తెరీసా బండ్ నుంచి వరకు 200 మీటర్లు పడ ఉంటుంది. దానికి హైట్ చేయడానికి ఎస్టిమేట్స్ కూడా తయారు చేయడం జరిగింది. దాని ఆ ప్రకారం వెంటనే వర్క్ చేపిస్తాం సార్. వర్షం తగ్గిన వెంటనే డ్రై అయిన వెంటనే వర్క్ చేపిస్తాం జరిగింది. మరి కొన్ని దగ్గరలో రోడ్డు కొంత లోడ్ అయిన వలన బిల్డింగ్స్ హైట్ ఉండటం వలన వాటర్ కూడా అక్కడక్కడ స్టాగ్నేషన్ ఉంటుంది. దీనికి రెగ్యులర్గా ఎక్కడైతే అక్కడ డ్రైన్ అవుట్ అవటం చేయడానికి కానీ ఇమీడియట్గా 2-3 మోటార్స్ కూడా కొని ఎప్పటికప్పుడు వాటర్ డ్రైన్ అవుట్ చేయడానికి కూడా యాక్షన్ తీసుకుంటున్నాం. ఇలా ఈరోజు ఇది కాకుండా వేరే దగ్గర కూడా లో లైన్ ఏరియాస్ ఎక్కడ ఉన్నాయో అవన్నీ కూడా ఇన్స్పెక్ట్ చేయడం జరుగుతుంది. అయితే అట్ ది సేమ్ టైం కాలువల్లో కూడా పూడికి తీత అనేది కంప్లీట్గా డ్రై పెట్టి మొత్తం రిమూవ్ చేపిస్తాం. ఎక్కడ కూడా వాటర్ అనేది స్టాగ్నేషన్ కాకుండా చూస్తాం. అందువల్ల వాటర్ స్టాగ్నేషన్ అంటే కాలువలో ఎక్కడ ఉండట్లేదు, అవి ఫ్రీగానే ఫ్లో అవుతున్నాయి. మొత్తం లో లైన్ ఉన్నటువంటి రోడ్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ మాత్రం ఈ వాటర్ స్టాగ్నేషన్ కనిపిస్తాం. దీని మీద శాశ్వత ప్రాతిపదికగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అయితే టెంపరీగా ముందు వాటర్ డ్రైన్ అవుట్ అవడానికి ఎక్కడికి ఇబ్బంది లేకుండా కొన్ని మోటార్స్ కూడా కొన్ని వాటర్ డ్రైనింగ్కి ఇమీడియట్. ఈ ఏడాది T20 వరల్డ్ కప్ విజేతగా భారత్ నిలవడంతో అభిమానులు సంబరాలు జరుపుకున్నారు. అత్యంత ఉత్కంఠంగా జరిగిన ఫైనల్ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికాపై 7 పరుగుల తేడాతో భారత్ గెలిచింది. దీంతో కోట్లాది మంది భారతీయుల గుండెలు ఆనందంతో ఉప్పొంగాయి. భారత్ T20 వరల్డ్ కప్ విజయంతో దేశంలో క్రికెట్ సందడి నెలకొంది. అనంతపురం జిల్లా వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు భారీగా సంబరాలు చేసుకుంటున్నారు. భారత్ T20 వరల్డ్ కప్ గెలవడంతో అభిమానులు బందర్ రోడ్డుపైకొచ్చారు. వర్షం కురుస్తున్నా తగ్గేదే లేదంటూ బెంచ్ సర్కిల్ వద్ద కేరింతలు కొట్టారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. T20 ప్రపంచ కప్ విశ్వ విజేతగా భారత్, ఫైనల్లో దక్షిణాఫ్రికాపై ఉత్కంఠ విజయం. పోడూరు మండలంలో ఆచంటి ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ విజయోత్సవ ర్యాలీ, భారీగా హాజరైన పి పోలవరం, గుమ్మలూరు గ్రామాల కార్యకర్తలు, నాయకులు. అధికారులందరి కృషి వల్లే సార్వత్రిక ఎన్నికలు విజయవంతంగా నిర్వహించగలిగాం. అభినందన సత్కార సభలో ప్రశంసా పత్రాలు అందజేసిన జేసీ సివి ప్రవీణ్ ఆదిత్య. ఢిల్లీ నుంచి విశాఖ వచ్చిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఘన స్వాగతం పలికిన కార్యకర్తలు, నాయకులు. ఇవి వాటి వార్తా విశేషాలు. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.